అప్లైన్ రామకృష్ణరాజు. నా వెల్ విషర్స్ ముక్కు బాలరెడ్డి గారు, శ్రీనివాస్ సారు. సార్, ఇందులోకి నేను రావడానికి ముఖ్య కారణం నాకున్న వయసుని బట్టి వచ్చినాయి, నాకున్న ప్రాబ్లమ్సే. వాటి గురించి వాళ్ళు వివరంగా చెబితే నేను ఇట్లాంటివి చాలా చేశాను, నన్ను వద్దు ఇప్పుడు వదిలిపెట్టేసేయండి అన్న. నేను వెస్టేజ్లో గోల్డ్ డైరెక్టర్ అండి. నేను మెడికల్గా అందరికీ బాగా ఉపయోగపడేవాడిని. సరే అవన్నీ ఎందుకులే, చాలా ఉన్నాయి కదా అని చెప్పి వద్దంటే సరే అని ఊరుకున్నారు. తర్వాత ఒక 10 రోజులు పోయిన తర్వాత వాళ్ళ మదర్కి ఇచ్చి, రామకృష్ణరాజు గారు వాళ్ళ మదర్ మా మిస్సెస్కి కజిన్ అండి. ఆ టెస్టిమోనీ అయిన తర్వాత ఓహో ఎంత అద్భుతమైన రిజల్ట్ ఉందా ఇందులో అని వెంటనే రామకృష్ణరాజుకి ఫోన్ చేసి నేను జాయిన్ అయ్యాను. నేను జాయిన్ అయిన తర్వాత వాడటం స్టార్ట్ చేస్తే నాకు 7 to 9 డేస్లోనే నా ఈ నూతిలోంచి వచ్చే వాయిస్ గంభీరంగా రావటం మొదలుపెట్టింది. ఓహో ఇదేదో మంచి రిజల్ట్ అనుకున్నా. అందరూ చాలా ఏంటంటే మొన్నటిదాకా మాటే వచ్చేది కాదు, ఇప్పుడు ఎంత కంగని మాట్లాడుతున్నారు అన్నారు. అది వేరే ఒక రహస్యం ఉంది, అది మీకు తర్వాత చెబుతాను అనేవాడిని. అంటే నేను 10 డేస్కే కదా, 28 డేస్ 1 మంత్ అయ్యాక చెబుదానా అట్లా అన్నాను. తర్వాత నాకు కంటెంప్ట్ 2 ఇయర్స్ నుంచి నీళ్లు కారుతున్నాయండి. అది కనీసం లేదంటే రోజు 30-40 సార్లు ఖర్చు పెట్టి తుడుచుకోవాల్సి వచ్చేది. కన్ను ఆపరేషన్ చేయించానండి, 6-7 మంత్స్ అయింది, అయినా నీళ్లు కారటం తగ్గలేదండి. కన్ను, ఈ నీరసం, క్రాంప్స్ ప్లస్ పన్ను. ఈ పన్ను ఏదో జ్ఞానదంతం, అది ఎక్స్రే తీయాలి, తీసేయాలన్నారు. ముసలోడిని అయ్యాక జ్ఞానదంతం తీయటం ఏంట్రా బాబు ఇదేంటి, సరే వయసుని బట్టి ఇలా వస్తాయి అనుకున్నాను. సరే ఇంత ప్రాబ్లంలో ఉండగా ఎప్పుడైతే మా మిసెస్ కజిన్కి ఆ ఉన్న ప్రాబ్లం తగ్గిందో మనకి ఏమన్నా మిరాకిల్ జరుగుతుందేమో అని చెప్పి అది తీసుకుని స్టార్ట్ చేశానండి. 7 డేస్లో మిరాకిల్ అండి. 7 డేస్లో ముందు ఆ నీరసం పోయి నేను మొక్కల్లో కలుపు తీసుకుంటూ, గోతులు తవ్వుతూ, మొక్కలు పారుతూ, చేనులు తవ్వుతూ రెగ్యులర్గా 6 to 10 వరకు పనిచేస్తానండి. ఆ టైంలో 1 అవర్కి ఒకసారి వచ్చి మంచినీళ్ళు తాగి ఫ్యాన్ కింద ఒక 10 నిమిషాలు కూర్చుని మళ్ళీ వెళ్ళి పని చేసుకునేవాడిని. అట్లాంటిది 7-8 డేస్లో ఆ రిజల్ట్ మిరాకిల్ అనమాట. నాకు 10 అయినా మళ్ళీ ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగుదామని అనిపించట్లా, నీరసం రావట్లా, అద్భుతమైన రిజల్ట్. ఓహో ఇదేదో బాగుంది అనుకున్నాను. నాకు మామిడి చెట్లు, పనస చెట్లు అవి పెద్దవి ఉన్నాయండి బాగా. ఆ చెట్టు ఎక్కాలి, కాయ కోయాలంటే నాకు ఈ షివరింగ్ వచ్చి ఆ చెట్టు ఎక్కలేకపోయేవాడిని. ఈ వయసులో ఇంక ఎక్కలేమనుకున్నాను. కానీ మా మనిషి ఆ రోజు రాలేదండి. కంపల్సరీ ఆ రోజు కాయ కోయాలి, ట్రై చేద్దామని అని చెప్పి చెట్టు ఎక్కితే ఇంకా మనిషి అవసరం లేదండి. చిట్టాల రూపకు కూడా వెళ్ళాను, నాకు షివరింగ్ లేదు, ఏం లేదు. అసలు ఇంకా నా ఆనందానికి వ్యవధి లేదండి. అసలు చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కళ్ళకి గుమ్మం గుమ్మం ఎక్కి ఈ రహస్యాలు చెప్పి అందరూ ఆరోగ్యంగా ఉండాలని దృఢమైన సంకల్పంతో నేను స్టార్ట్ చేశానండి. నాకు ఈ 4 రెక్టిఫై అయిపోయినాయి. ఈ రోజు నన్ను చూస్తే మీరు నిజంగా వర్మ గారు చెప్పింది 1% కూడా అతిశయోక్తి లేదు, అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పగలుగుతారు. ఎప్పుడైతే నేను ఇలా సక్సెస్ అయ్యానో ఇమీడియట్లీ నాకు తెలుసున్న స్నేహితులు, మా ఫ్రెండ్స్, చుట్టాలింటికి అందరికి వెళ్ళటం, మీకు ఈ ప్రాబ్లం ఉంది. నేను నా మిస్సెస్ ఇలా సక్సెస్ అయ్యాం. నా మిస్సెస్ కండి బీపీ, షుగర్, మోకాళ్ళ నొప్పులు, నిద్ర పట్టకపోవటం, ఒక్క పక్కకి తిరిగి పడుకోవాలంటే రెండో పక్కకి తిరిగి పెయిన్ భరించలేదు ఆవిడ. అలాంటిది ఈ నెలల్లో ఇప్పుడు 1 మంత్ అయిందండి, ఒక రోజు తక్కువగా. ఇప్పుడు ఆవిడ శుభ్రంగా పడుకోగలుగుతున్నారు, ఎటైనా పడుకోగలుగుతున్నారు. ఆ పిక్కలో ఆ పెయిన్ అయ్యి తగ్గిపోయినాయి. ఒక్క పెయిన్, మోకాలు నొప్పి పెయిన్ ఉందండి. ఇంకా అది ఖచ్చితంగా ఒక నెల 2 నెలల్లో అది ఈజీగా తగ్గేది కదా, ఆవిడకి 7-8 సంవత్సరాల నుంచి ఉంది అది. ఈ బీపీ, షుగర్ కూడా మొన్న 200 ఉండే 300 అయిపోయిందండి. ఏంటి ఇట్లా 300 అయిపోయిందంటే మనవాళ్ళు చెప్పారు మధ్యలో పెరుగుతాయి, కంగారు పడొద్దు, మోషన్స్ అవుతాయి, ఇలా రకరకాల సింటమ్స్ వస్తాయని. మా మెసేజ్ చెప్పగానే నువ్వేమి ఆధైర్యపడక్కర్లేదు, పెరుగుతాయి, 2 రోజులు బాగా ఓర్చుకో, బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పాను. ఆవిడ ఓకే అన్నారండి. ఇప్పుడు ఏ పెయిన్ లేదు, నడుస్తూ ఉంటేనే కొంచెం పెయిన్,
ఇది వరకైతే కాలు పొరపాటును కూడా ముడవగలిగేవారు కాదు. ఇప్పుడు శుభ్రంగా ముడవగలుగుతున్నారు. ఫుల్ కాన్ఫిడెన్స్ అండి. మామూలుగా కాదు. ఇయన్నీ నేను బేస్ చేసుకుని ప్రతి ఇంటికెళ్ళి, ఇదిగో మీరు నా దగ్గర ఈ ఈ విషయాలన్నీ ఇంతకుముందు చూశారు. ఇప్పుడు ఎలా ఉన్నాను. ఇది వరల్డ్‌లో ఇంతవరకు నేను పుట్టాక ఎరగను. వరల్డ్‌లో కూడా ఇంతవరకు ఇలాంటిది ఉందని ఎప్పుడు నేను వినలేదు. చాలా అద్భుతమైన రిజల్టు. నా మాట మీద నేను చిన్నప్పటి నుంచి మెడికల్‌గా అందరికి హెల్ప్ చేస్తా ఉంటానండి. నా మాట మీద మీరు నమ్మకం ఉంచి ఇది వాడి చూడండి. 10-15, 20 రోజుల్లోనే మీరు రిజల్ట్ నాకు ఫోను చేసి చెబుతారన్నాను. నా మాట కాదనుకోకుండా స్టార్ట్ చేశారండి. సుమారు 50 మందికి ఇచ్చాను ఇప్పుడు. అందరూ కూడా చాలా హ్యాపీగా మంచి రె ఆహ్, రె ఆహ్, ఫీల్ అయ్యి మంచిగా అందరూ తీసుకోవటం వల్ల నేను సింగిల్ స్టార్ అవ్వగలిగాను. అతి త్వరలో ఇంకొక 10, 15 రోజుల్లో కూడా సెకండ్ స్టార్ నేను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానండి. థాంక్ యూ సార్. ఈ క్యూర్సెల్‌కి నా అప్లయన్స్‌కి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆహ్, నేను మీకు సర్వదా రుణపడి ఉంటాను ఈ క్యూర్సెల్‌కి. ఇది పరిచయం చేసినోళ్ళకి అని మనస్ఫూర్తిగా చెప్తూ సెలవు తీసుకుంటున్నానండి. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చాలా ఎక్సలెంట్ సార్. చాలా